అందరికీ నమస్కారం. మా కజిన్ ఒక అమ్మాయి ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. చాలా బుద్ధిమంతురాలు. తనకి హాలిడేస్ ఉన్నాయని మా ఇంటికి వచ్చింది. మేము మాట్లాడుకుంటున్నప్పుడు ఏ స్కిల్స్ బాగుంటాయి, ఇంజనీరింగ్లో ఎటువంటి కెరీర్ ఆప్షన్స్ ఉంటాయి, కెరీర్ ఎలా ఉంటే బాగుంటుంది, సాఫ్ట్వేర్ బాగుంటుందా, గవర్నమెంట్ జాబ్ బాగుంటుందా, ఈ దాంట్లో జాబ్స్ ఎలా ఉండబోతున్నాయి అన్నీ మాట్లాడుకున్నాం. నాకు పెద్ద తెలియదు అనుకోండి, బట్ నాకు తెలిసిన విషయాలు షేర్ చేశాను. సో మీలో కూడా చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. చూస్తున్న పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఇంటర్, ఇంజనీరింగ్, డిగ్రీ చదువుతున్న వాళ్ళకి కానీ అసలు కెరీర్ ఎలా ఉంటే బాగుంటుంది, ఏ జాబ్లు బాగుంటాయి, ఏ జాబ్స్ బాగుంటాయి, ఇట్లా చాలా డౌట్స్ ఉంటాయి. నాకు తెలిసిన విషయాలు షేర్ చేసుకోవడానికి ఈ వీడియో. బేసిక్గా మనం ఏ పనైనా సాల్వ్ చేయడానికి దాని ఫస్ట్ ప్రిన్సిపల్స్ వెళ్ళాలి. అంటే అసలు జాబ్ అంటే ఏంటి, కెరీర్ అంటే ఏంటి, ఎలా జాబ్స్ క్రియేట్ అయ్యాయి అని. సో మనం హిస్టరీలోకి వెళ్తే ఏన్షియంట్ హ్యూమన్ బీయింగ్ అందరూ హంటింగ్ అది చేసుకుంటూ ఉండేవాళ్ళు. సో ఇలా ఒక దగ్గర హంటింగ్ చేసుకుంటూ నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళేవాళ్ళు. అలా కాకుండా కొంతమంది ఒక దగ్గరే ఉంటూ అక్కడే గ్యాదర్ అయ్యి అక్కడే ఒక సొసైటీని క్రియేట్ చేసుకొని వాళ్ళ సౌకర్యాలు క్రియేట్ చేసుకొని అవి మెయింటైన్ చేయడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అసైన్ చేసుకున్నారు. సో ఆ సొసైటీ మెయింటైన్ అవ్వడానికి ఈ జాబ్స్ అండ్ ఈ కెరీర్ క్రియేట్ అయ్యాయి. రాను సొసైటీ టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతూ చాలా రకాల జాబ్స్ అండ్ కెరీర్స్ మనకి డెవలప్ అయ్యాయి. సో ఇప్పుడున్న టైంలో, ఇప్పుడున్న సొసైటీలో, ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీలో సొసైటీ ఎటువంటి వెళ్ళబోతుంది, ఎటువంటి జాబ్స్ క్రియేట్ అవ్వబోతున్నాయి, ఈ సొసైటీకి ఎలా మనం ఉపయోగపడతాం అన్నదే మన కెరీర్ అండ్ జాబ్స్. సో అవి చూస్ చేసుకోవడానికి మీరు ఫస్ట్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. ఎందుకంటే ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే మనకి అన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయకుండా మీకు వచ్చిన ఆప్షన్స్లో మీరు చూస్ చేసుకుంటే మీరు వన్ పాయింట్ ఆఫ్ టైం మీరు రిగ్రెట్ అవ్వచ్చు. నేను అది చేస్తే బాగుండు, ఇది చేస్తే బాగుండు. అలా కాకుండా అప్పుడు మీకున్న టైంలో, మీకున్న రేంజ్లో మీకు దొరికిన ఆప్షన్స్ అన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేస్తే మీకు అప్పటి వరకు అది ఇంట్రెస్ట్ మీకు తెలియకపోవచ్చు. బట్ వన్స్ మీరు ఆప్షన్ చూసిన తర్వాత మీకు దాని మీద ఇంట్రెస్ట్ వచ్చి మీరు దాని మీద కంటిన్యూ అవ్వచ్చు. సో మీకు ఉన్న లైఫ్, మీ ఎనర్జీ, మీరు ప్రతిరోజు చేసే పని మీరు సెలెక్ట్ చేసుకోవడానికి మీరు ఎక్కువ ఆప్షన్స్ చూస్ చేసుకోవాలి. ఈ రోజుల్లో ఇన్ఫర్మేషన్ అనేది తెచ్చుకోవడం చిటికలో పని. సో మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చు. మీకు తెలియకపోతే తెలియని వాళ్ళని అడగచ్చు, ఒక గైడెన్స్ అడగచ్చు. సో అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్న తర్వాత మీ పేరెంట్స్తో కూర్చొని మాట్లాడండి. ఎందుకంటే ఈ వరల్డ్లో మీ సక్సెస్ని, ఎదుగుదలని 1% అసూయ, ఈర్ష్య లేకుండా కోరుకునే వాళ్ళు మీ పేరెంట్స్ మాత్రమే. ఫ్రెండ్స్ ఉండొచ్చు, అలాంటి సేమ్ మైండ్ సెట్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ డిసిషన్ తీసుకుని, వాళ్ళ గైడెన్స్ తీసుకుని చేయొచ్చు. బట్ పేరెంట్స్తో తీసుకుంటే ఇద్దరికి ఒక ఫ్రిక్షన్ లేకుండా మీ డెసిషన్ అనేది స్మూత్గా తీసుకోవచ్చు. సో వన్స్ మీరు ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసిన తర్వాత అసలు ఏం కెరీర్ చూస్ చేసుకోవాలి, ఏ జాబ్ చూస్ చేసుకోవాలి అని డిసైడ్ అవ్వడానికి ఒక 2-3 డేస్ మీతో మీరే ఉండండి. మీలో మీరు క్వశ్చన్స్ వేసుకోండి. ఎవరితో మాట్లాడొద్దు, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ తీసుకోవద్దు, ఎటువంటి ఈ గోల్కి వెళ్ళొద్దు. నేను ఇది వీళ్ళ జాబ్ కన్నా ఎక్కువ రావాలి, వీళ్ళకన్నా ఎక్కువ ఉండాలి అనేటువంటి ఈ గోల్ ఎటువంటి లేకుండా మీ స్ట్రెంగ్త్స్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి, మీ ఇంట్రెస్ట్స్ ఏంటి, మీ లైఫ్ అండ్ ఎనర్జీ ఈ పని మీద పెడితే మీ లైఫ్ బాగుంటుంది, మీ లైఫ్ సక్సెస్ఫుల్గా ఫీల్ అవుతారు, మీ ఎనర్జీ పెట్టిన ఎనర్జీ వేస్ట్ కాదు అన్న ఫీలింగ్ ఏ పని అయితే మీకు ఇస్తుందో ఆ పనిని చూస్ చేసుకోండి. సో ఇలా చూస్ చేసుకుంటే ఏమవుతుందంటే మీ జాబ్ అండ్ కెరీర్ అంటే ఏంటి, మీరు ప్రతిరోజు ఆ పని చేయాలి. సో మీరు ఇష్టం లేని పని చూస్ చేసుకుంటే మీకు ప్రతిరోజు నరకంగానే ఉంటుంది, ప్రతిరోజు మీకు ఇంట్రెస్ట్ అయినట్టు ఉంటుంది. అలా కాకుండా అది ఎంత చిన్న పని అయినా, వేరే వాళ్ళు అది పని వద్దు అన్న అది ఎంత చిన్నగా చూసినా ఆ పని మీకు ఇష్టం కాబట్టి మీరు హ్యాపీగా లీడ్ చేయొచ్చు. సో మీరు చేసే పని ఈ సొసైటీలో ఎంత ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది, ఎంత ఎక్కువ మంది రీచ్ అవుతుంది అన్నదే మన సక్సెస్ ఆర్ మనీ. దాని రిఫ్లెక్షనే మనీ కింద వస్తుంది ఆర్ సక్సెస్ కింద వస్తుంది. సో మీరు అంతా డిసైడ్ అయ్యి ఈ జాబ్ చేద్దాం, ఈ కెరీర్లో ఉందామని అనుకున్నప్పుడు కొన్నిసార్లు మీరు అనుకున్న పని అవ్వకపోవచ్చు, మీరు అనుకున్న కెరీర్ రాకపోవచ్చు. బట్ దానికోసం కృంగిపోయి నిరాశపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం మనిషిగా పుట్టడమే అనేది ఒక గిఫ్ట్, ఒక వరం. మిగతా ఇప్పుడు ఏం చేసినా, ఎటువంటి కెరీర్ ఉన్నా, ఎటువంటి జాబ్ ఉన్నా అది యాడెడ్ బోనస్సే.
మీరు బతుకున్నది మనం మనిషిగా పుట్టాము, అంత అబ్జర్వ్ చేస్తున్నాము అన్నదే ఒక గ్రీటింగ్, అన్నదే ఒక గిఫ్ట్. మీరు ఒక పని అనుకున్నారు, అది మంచి సక్సెస్ అయ్యారు. బట్ మీరు ఒకటి అనుకుని అది చేసింది మాత్రం నా పని గొప్ప, నేను గొప్ప అనే ఫీలింగ్ అనేది ఎప్పటికీ రాకూడదు. అది నా ఉద్దేశం. ఎందుకంటే మీరు ఎంచుకున్నది ఒక పని, మీకున్న ఆప్షన్స్ బట్టి, మీకున్న సరౌండింగ్స్, మీరు పెరిగిన ఎన్విరాన్మెంట్ బట్టి మీరు ఒక పని చూస్ చేసుకున్నారు, అందులో సక్సెస్ అయ్యారు. సో ఆ పని అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఫైనల్గా మీరు ఎటువంటి పని చూసుకున్నా సొసైటీకి ఉపయోగపడుతుంది. అంటే ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుంచి ఒక ప్లంబర్ వరకు, ఒక పిఎం నుంచి ఒక మున్సిపల్ కార్పొరేషన్ వరకు అందరూ ఈ సొసైటీకి ఏదో విధంగా హెల్ప్ చేయడానికి జాబ్ చేస్తున్న వాళ్ళే. సో ఆ పని గొప్ప, ఈ పని గొప్ప అని లేదు. ఎవరి రేంజ్ తగ్గట్టు, ఎవరి ఆపర్చునిటీస్ తగ్గట్టు వాళ్ళ కెరీర్స్, వాళ్ళు జాబ్స్ చేస్తున్నారు. సో మనకి డిస్ట్రిక్ట్ కలెక్టర్ని అట్లా చూస్తున్నాము, ఒక ప్లంబర్ని అట్లా చూడాలి. వీళ్ళు తక్కువ, వాళ్ళు ఎక్కువ అని ఉండకూడదు. ఎందుకంటే ఒక పని బట్టి ఒక మనిషిని ఎప్పుడు డిఫైన్ చేయకూడదు. పేరెంట్స్ కూడా వాళ్ళు సాధించలేని డ్రీమ్స్, వాళ్ళు సాధించలేని పనులు వాళ్ళ పిల్లలు చేయాలని అనుకుంటారు. వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇలా చేశారు, నువ్వు కూడా ఎలా చేయి, వాళ్ళు ఇంత చేశారు, వాళ్ళు ఈ జాబ్ తెచ్చుకున్నారు, నువ్వు ఇట్లాంటి జాబ్ తెచ్చుకొని ఇబ్బంది పెడుతుంటారు. ఇది ప్రతి జనరేషన్లో ఉండేదే. బట్ ఈ జనరేషన్లో కొంచెం ఎక్కువ ఉందని నా ఫీలింగ్. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక ట్రాన్సిషన్ ఫేజ్లో ఉన్నాం. కొత్తగా టెక్నాలజీ చూస్తున్న పేరెంట్స్, టెక్నాలజీలోనే పుట్టి పెరిగిన చిల్డ్రన్. సో వీరిద్దరి మధ్యన ఒక ఫ్రిక్షన్. దీనికి మనం పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే, ఒకరినొకరు అర్థం చేసుకుంటే, ఒకరితో ఒకరు కూర్చొని ఎక్స్ప్రెస్ చేసుకుంటే ఈ ఫ్రిక్షన్ కొంచెం తక్కువ ఉంటుందని నా ఫీలింగ్. నేను కాలేజ్ టైంలో ఫుల్ రెవల్గా తిరిగే టైంలో మా డాడీ నాతో ఒక మాట అన్నారు, మనకి ఆస్తులు లేవు, నీ చదువే నీ ఆస్తి. ఈ మాట నన్ను బాగా ఎఫెక్ట్ చేసింది. ఇట్లా మీరు కూడా మీ పిల్లలకి అర్థమయ్యేటట్టు చెప్తే ఫ్రిక్షన్ కొంచెం తగ్గి కొంచెం అండర్స్టాండింగ్ ఉంటుందని నా ఫీలింగ్. మన పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేసేది చిన్న చిన్న గిఫ్ట్స్. అది ఏ రూపంలో ఇస్తారంటే మీ చిన్న చిన్న అచీవ్మెంట్స్ ద్వారానే ఇస్తారు. మీరు పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు, పిఎంలు, సీఎంలు అయిపోవాల్సిన అవసరం లేదు. ఎంతకాలం పెంచిన పేరెంట్స్కి మీ చిన్న చిన్న అచీవ్మెంట్స్ రూపంలో గిఫ్ట్స్ ఇవ్వచ్చు. నా చిన్నప్పుడు మా డాడీ సైకిల్ మీద ఎక్కించుకుని వెళ్ళేవారు. రోజుకు ఒక 10-20 కిలోమీటర్స్ సైకిల్ తొక్కడం వల్ల ఫుల్ చెమట పట్టేసేది. సో నేను వెనకాల కూర్చోలేకపోయేవాడిని, అలా గుక్క పట్టుకుని ఉండేవాడిని. బట్ నేను స్కూల్లో ర్యాంకర్ అయినా ఆ చెమట వల్లే, మంచి జాబ్ చేస్తున్నా ఆ చెమట వల్లే, నేను ఇల్లు, కార్ ఏం కొనుక్కున్నా ఆ చెమట వల్లే, ఇప్పుడు మీ ముందు ఇలా మాట్లాడుతున్నా ఆ చెమట వల్లే. సో వాళ్ళకి మనం ఏదో ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం చేసే చిన్న చిన్న అచీవ్మెంట్స్ వాళ్ళతో ఉన్న టైమే వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్.